జరిగింది. వాస్తవంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాము. ప్రభుత్వం రాత్రి 2 గంటల మీకు అనుమతిని రద్దు చేశాము, మీరు ప్రత్యామ్నాయం చూసుకోమని అర్ధరాత్రి చెప్పడం వల్ల మరి చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం కనీసం మహాసభ జరుపుతాము, మహాసభ తీర్మానాలు మాకు వ్యతిరేకంగా చేస్తారు కదా మీరనేటటువంటి ఒక దురుద్దేశంతో ఈ విధమైన నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. సరే, ఏదేమైనా ఇబ్బందులు పడి మహాసభ నిర్వహిస్తున్నాం. ఈ మహాసభలో రానున్నటువంటి కాలంలో ఈ విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని మహాసభ తీర్మానం చేయబోతా ఉంది. ప్రధానంగా దీనికి ఏమాత్రం కూడా పనిబద్ధత లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ యొక్క విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆ రోజు 15 రోజుల పాటు మీటర్స్ రీడింగ్ చేయండి, 15 రోజుల పాటు కలెక్షన్ చేయండి, నెల రోజులకు వేతనం ఇస్తామని వీళ్ళు ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా అన్నింటిలో ఏ విధంగా రివర్స్ టెండర్ పెట్టారో ఈ వర్కర్స్ కూడా రివర్స్ టెండర్ పెట్టి ఇస్తున్నటువంటి వేతనాన్ని ఇంకా తగ్గించి 10 గంటలు మరి వారంలో 15 రోజుల నుండి తీయాలని చెప్పేసి 15 రోజుల నుండి ఖాళీగా ఉండాలని చెప్పేసి చెప్పడం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నట్టు నేపథ్యంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మీ విద్యుత్ మీటర్ రీడర్స్ది చాలా జెన్యూన్ ప్రాబ్లము, తప్పకుండా చేయాల్సినటువంటిది, మేము అధికారంలోకి రాగానే ఈ సమస్య పరిష్కారం చేస్తాము, కనీస వేతనం ఇస్తాము, పనిభద్రత ఇస్తాము, ఫీజు రేటు ఇచ్చే దాన్ని పెంచుతామని చెప్పి ఆ రోజు ధర్నాలలో మా ఉద్యమాలలో హామీలు ఇచ్చారు. 8 మాసాలైంది ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఇప్పటికీ దాదాపు పవన్ కళ్యాణ్ గారిని 3 సార్లు కలిసాం, లోకేష్ గారిని కలిసాం, విద్యుత్ శాఖ మంత్రిని 10 రోజులకు ఒకసారి కలుస్తున్నాం, సీఎండీ ఆఫీసులు అందరినీ కలుస్తున్నాం. కానీ సమస్య అయితే పరిష్కారం కాలేదు. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నాయి. అందుకని భవిష్యత్తు కార్యాచరణ నిర్ధారించాలని మహాసభ నిర్ణయించుకున్నాం. కనీస వేతనం 26,000 ఇవ్వాలి, 8 గంటల పని విధానం కల్పించాలి, మరి అదేవిధంగా పని భద్రత కల్పించాలి, వేతనాలు కరెక్ట్గా నెల ఇవ్వాలని చెప్పేటటువంటి డిమాండ్లపైన ఈ మహాసభ జరుగుతుంది. అందువల్ల ఈ మహాసభలో తీసుకున్న నిర్ణయాలపైన భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని తెలియజేస్తున్నాను.